హలో అండి, అందరికీ నమస్కారం. కేరళలో కాంగ్రెస్ గెలుపు కంటే కూడా బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి, తమిళనాడులో స్టాలిన్ ఓటమి కాంగ్రెస్కి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. మమతా బెనర్జీ ఓటమిని, స్టాలిన్ ఓటమిని కాంగ్రెస్ ఎంజాయ్ చేస్తున్న మాట నిజం. చాలామంది ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు నేషనల్ మీడియాతోటి. వాళ్ళు అనేది ఏంటంటే, వాళ్ళ లాజిక్ ఏంటంటే, మమతా బెనర్జీ ఎప్పటికీ కొరకరాని కొయ్య. మా ఇండి కూటమిలో ఉన్నట్టే ఉంటుంది, మా మాట వినదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటానికి ఆమె ఒప్పుకునే మనసత్వం కాదు. ఇండి కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి పదవి నాకే కావాలని అడిగే బ్యాచ్. కాంగ్రెస్ మాట వినే రకం కాదు, రాహుల్ గాంధీ మాట వినే రకం కాదు. ఇన్నాళ్ళు ఆమె ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి, ఆమె పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆమె మాటకు ఒక విలువ ఉంది. కానీ ఇవాళ ఆ విలువ ఉండదుగా. మా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ కావాల్సిందే, ఆమెకు ఆప్షన్ లేదు అనేది ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అలాగే స్టాలిన్ విషయంలో కూడా మేము అడిగినన్ని సీట్లు ఇవ్వలేదు, పైగా ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇవ్వను అని చెప్పేశాడు. పొత్తులోనే ఉంటారు, కానీ ప్రభుత్వంలో చేర్చుకొని మంత్రి పదవులు అయితే ఇవ్వను అని స్టాలిన్ చెప్తున్నాడు. కాబట్టి అలా చెప్పడానికి కారణం ఏంది? తమిళనాడులో డిఎంకే పెద్ద పార్టీ, కాంగ్రెస్ చిన్న పార్టీ. అంటే కాంగ్రెస్ అవసరం డిఎంకే కంటే కూడా డిఎంకే అవసరం కాంగ్రెస్కి ఎక్కువ అవసరం కాబట్టి అతను అలా చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు అతను ఓడిపోయాడు, అతని మాటకు విలువ తగ్గింది. రేపు మేము చెప్పిన మాట అతను వినాలి. అంటే మేము చెప్పినట్టు వినాలంటే వాళ్ళు ఓడిపోవటమే మంచిది. ఇది ఢిల్లీ నాయకుల లాజిక్. వాళ్ళది ఇంకో రకమైన లాజిక్ కూడా ఉంది. ఈ ప్రాంతీయ పార్టీల వల్లే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా కిల్లైంది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ చల్లా చెదురై ఓటమి పాలై భారతదేశ రాజకీయాల్లో నుంచి వైదొలిగితే, వీళ్ళు పొలిటికల్గా క్లోజ్ అయితే ఇక ఆప్షన్ ఎవరు? అధికారంలో ఉన్న బీజేపీకి ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్. బీజేపీ మీద కోపం వస్తే ఏదో ఒక రోజు కాంగ్రెస్కేగా ఓటేసేదిగా. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కనపడేది మేమే కదా. కాబట్టి ఈ పార్టీలన్నీ వెళ్ళిపోవాలి. ఈ పార్టీల వల్ల ఈ దేశంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా, ఇప్పుడు బెంగాల్లో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎవరి వెనకాల ఉంది? మమతా వెనకాల ఉంది. ఎందుకు? బెంగాల్లో బీజేపీని రాకుండా మమతే అడ్డుకోగలదు అని మమత వెనకాల ర్యాలీ అయింది. రేపు మమత వల్ల కాదు అనుకున్నప్పుడు ఎవరితో ర్యాలీ అవుద్ది? కాంగ్రెస్ వెనకాలకి ర్యాలీ అవుద్ది. అలాగే తమిళనాడులో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎవరితో ఉంది? ఇన్నాళ్ళు డిఎంకేతో ఉంది. ఇక డిఎంకేతో పని కాదు అనుకుంటే సరే, ఇప్పుడంటే విజయ్ కనపడుతున్నాడు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కిదైపోతే కాంగ్రెస్ వెనక్కి ర్యాలీ అవుద్ది. ఈ మైనార్టీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ వెనక్కి ర్యాలీ అవుద్ది. బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వెనక్కే ర్యాలీ అవుద్ది. అంటే బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వెనక్కే ర్యాలీ కావాలి అంటే ఇప్పటివరకు ఆ ఓట్ బ్యాంక్ని హోల్డ్ చేసి పెట్టుకున్న పార్టీలన్నీ పొలిటికల్గా కిల్ అయిపోవాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి థీరీ. మరి ఈ థీరీ కరెక్టా కాదా అంటే నేను ఒక విషయం చెప్తా. కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సింది, ఈ పార్టీలన్నీ కిల్ అయిపోతే నేను ఎదుగుతాను అనుకుంటే అది ఎప్పటికీ అయ్యేది కాదు. అంటే వాళ్ళ మీద నెగిటివ్ ఇమేజ్ వస్తే నీ మీద పాజిటివ్ ఇమేజ్ వచ్చినట్ట. అందులోనూ వీళ్ళందరినీ కిల్ చేస్తుంది ఎవరు? బీజేపీ దేశంలో ఎంత స్ట్రాంగ్ అవుతుంది? అన్ని రాష్ట్రాల్లోకి బీజేపీ పాతుకుపోతుంది. ప్రతి రాష్ట్రంలోనూ కాషాయ జెండా ఎగరేస్తుంది. ఇక దేశంలో అంటారా, కేంద్రంలో వరుసగా ఇప్పటికి 3వ సారి అధికారంలో ఉంది. అప్పట్లో కాంగ్రెస్ బీజేపీని ఓడించే పరిస్థితిలో ఈ దేశంలో లేదు. అని ఒకవైపు బీజేపీ స్ట్రాంగ్ అవుతుందన్న దాన్ని కాంగ్రెస్ ఎందుకు ఆలోచించుకోలేకపోతుంది? పైగా ఈ దేశం మైండ్లో, అంటే మన దేశస్తుల మైండ్లో బీజేపీ వల్లే ఈ దేశం సురక్షితం, మోడీ లేకపోతే, బీజేపీ లేకపోతే బయట దేశం వాళ్ళు భారతదేశాన్ని తినేస్తారు, ఇలా భారతదేశాన్ని సేఫ్ గార్డ్ లాగా బీజేపీ కాస్తుంది. బీజేపీ భారతీయతకు ప్రతినిధి, భారతదేశాన్ని కాపాడే ఒక శక్తి. అందులోని ప్రధానమైన మతం హిందూ మతానికి పెద్ద రక్ష అనే దాన్ని బీజేపీ బాగా నమ్మించగలుగుతుంది. భారతీయుల మైండ్లోకి బీజేపీ బలంగా వెళుతుంది. దాన్ని కాంగ్రెస్ అడ్డుకోలేకపోతుందిగా. ఇలా కాంగ్రెస్ అడ్డుకోలేనంత కాలం బీజేపీ ఈ దేశంలో గట్టిగా పాతుకుపోయింది. ఏదో కాంగ్రెస్ చిన్న ఆనందాలు, ఏదంటే ఈ పార్టీలు కాకపోతే ఈ పార్టీల తరఫున ఆ ఓట్ బ్యాంక్ అంతా నా వెనక్కే వస్తుంది కదా అని చిన్న ఆనందాలే పరిమితం కావడం తప్ప
బీజేపీ ఈ దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండేటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఆ ప్రణాళికని కాంగ్రెస్ అడ్డుకోలేకపోతుంది. ఈ ప్రణాళిక బీజేపీ ఎంత బాగా వర్కౌట్ చేసుకుంటుందంటే, ప్రతి రాష్ట్రంలో బీజేపీ జెండా, కేంద్రంలో శాశ్వతంగా బీజేపీ జెండా. ఇలా బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. ఇలా బీజేపీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే కాంగ్రెస్ క్రమంగా నీరు గారిపోయి పరిస్థితి ఉంటుంది. దాన్ని అంటే తన ఏమనాలి, తన వెనకాల తవ్వుకుంటున్న గోతి కాంగ్రెస్ గమనించలేకపోతుంది. తన వెనకాల ఉన్న గోతిని కాంగ్రెస్ గమనించలేకపోతుంది. సో ఇది గమనించుకుంటే కాంగ్రెస్ బెటర్. అంటే బీజేపీ ఎదుగుదలని ఆపలేకపోతే, బీజేపీ హవాని ఆపలేకపోతే, ఇంకా ప్రధానంగా చెప్పాలంటే భారతీయుల మైండ్లలోకి బీజేపీ తన సిద్ధాంతాన్ని ఎక్కిస్తుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ గమనించలేకపోతే, కాంగ్రెస్ ఎప్పటికైనా ఇంతే. దాని గతం గొప్ప, భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు వేస్టింగ్, భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్కి. ఈ రకంగా కనుక ఆలోచిస్తే, ఈ రకమైన మైండ్ సెట్ ఉంటాయి. అసలు నిజానికి బీజేపీ కాంగ్రెస్ ఇలా ఆలోచించడాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే తనకు ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీలు వద్దు, కాంగ్రెస్ ఉంటే పర్లేదు. బీజేపీ ఆలోచన ఇదే. తన ప్రత్యేకంగా కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ని యాంటీ నేషన్గా చూపించి, కాంగ్రెస్ మైనార్టీ బొజ్జగింపు రాజకీయాలు చేస్తుంది అన్నదాన్ని చూపించి బీజేపీ రాజకీయం చేసుకుంటుంది. అదే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అనుకోండి, అక్కడ లోకల్ ఫీలింగ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడు రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఎందుకు బతుకుతున్నాయి? లోకల్ ఫీలింగ్స్ వల్ల బతుకుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎలా బతుకుతుంది? లోకల్ ఫీలింగ్స్ వల్ల బతుకుతున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీని కిల్ చేయడం కష్టం, ప్రాంతీయ పార్టీని ఓడించడం కష్టం. చూడండి, తృణమూల్ కాంగ్రెస్ని ఓడించడానికి ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. 2021 ముందు నుంచి బీజేపీ కష్టపడుతుంది. కానీ కాంగ్రెస్ని ఓడించడానికి అంత కష్టపడవసరం లే. కాంగ్రెస్ని ఈజీగా విలన్ చేయొచ్చు, కాంగ్రెస్ని ఈజీగా యాంటీ నేషన్గా చూపించవచ్చు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలను పోయి నాకు ప్రత్యేకంగా కాంగ్రెస్ ఒకటే ఉంటే బాగుండని బీజేపీ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ విలన్ అంటే తొందరగా జనం నమ్ముతారు. ఈ విషయాన్ని అసలు ముందు కాంగ్రెస్ గమనించాలి. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.